ఆనంద భైరవి అనన్య కారు యాక్సిడెంట్లో తన కాలు నిజంగానే విరిగిందని అందరి ముందు నాటకం ఆడుతుంది. తనది నాటకమా నిజమా ఇప్పుడే అందరి ముందు తేలుస్తానని చెప్పి ఆనంద భైరవి గారు ఒక డాక్టర్ని తన ఇంటికి తీసుకొని వస్తారు. ఆనంద గారు డాక్టర్ని తీసుకొని వచ్చేసరికి అప్పుడు లీలావతి గారు, ఏమైంది ఆనంద, ఎందుకు డాక్టర్ని ఇంటికి పిలిపించావని ఆనందని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హాల్లో శరణ్య, ప్రీతి, లీలావతి అందరూ ఉంటారు. అప్పుడు ఆనంద భైరవి అందరితోటి, ఏం లేదక్క, మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు అనన్యకి కాలు విరిగింది కదా, దాని గురించే డాక్టర్కి చూపిద్దామని తీసుకుని వచ్చాను. ఈ డాక్టర్ చాలా పవర్ఫుల్, తన ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఒకసారి అనన్యని కూడా ఈ డాక్టర్కి చూపిద్దామని తీసుకువచ్చానక్క అని ఆనంద లీలావతితో చెప్తూ ఉండేసరికి లీలావతి సరే ఆనంద అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా పైనుంచి కాంచన, అనన్య ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. తర్వాత కాంచన, ఏమైందమ్మి, ఎందుకంతలా భయపడుతూ ఆ ఆనంద భైరవి వైపే చూస్తున్నావని కాంచన అనన్యని అడుగుతూ ఉండేసరికి, ఇంకా ఏం కావాలి, ఆ ఆనంద భైరవి నా పని పట్టడానికే ఆ డాక్టర్ని తీసుకుని వచ్చింది. ఆ డాక్టర్ కనుక ఇప్పుడు వచ్చి నా కాలు చెక్ చేసి నాకు యాక్సిడెంట్ కాలు విరగలేదని, కాలు కూడా మంచిగా ఉందని అందరి ముందు చెప్తే అప్పుడు నేను ఆడేది నాటకమని అందరికీ తెలిసిపోతుందని ఆ ఆనంద భైరవి ఇలా ప్లాన్ చేసిందని అనన్య కోపంగా కాంచనతో అంటూ ఉండేసరికి అప్పుడు కాంచన కూడా టెన్షన్ పడుతూ, ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ, ఇలా అందరి ముందు ఇలా బుక్ అయ్యావేంటి అని కాంచన అనన్యతోటి అంటూ ఉంటుంది. ఈలోపు ఆనంద భైరవి డాక్టర్ గారిని తీసుకొని అనన్య ఉన్న రూమ్ వైపు వస్తూ ఉండేసరికి అనన్య, కాంచన ఇద్దరు కలిసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఉంటారు. బెడ్పై అనన్య కూర్చొని ఉంటే అనన్య కాళ్ళ దగ్గర కాంచన కూర్చొని ఉంటుంది. ఆనంద భైరవి లోపలికి డాక్టర్ని తీసుకొని వస్తూ, రండి డాక్టర్, ఇదే పేషెంట్ రూమ్, అదిగో బెడ్ మీద కూర్చొని ఉంది కదా, తనే పేషెంట్ అని అనన్యని డాక్టర్కి చూపిస్తుంది. తర్వాత అక్కడికి ప్రీతి, శరణ్య, లీలావతి అందరూ కూడా వచ్చి ఉంటారు. అప్పుడే డాక్టర్ అనన్య కాలు పట్టుకొని చెక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అనన్య అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే సైడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తున్నసరికి మళ్ళీ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి అలా అనన్య అరవటంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఎన్నిసార్లు డాక్టర్ చెక్ చేస్తూ ఉన్నా కానీ అనన్య మాత్రం అమ్మ అని అంటూనే ఉంటుంది. అనన్య కండిషన్ చెక్ చేసి ఒక్కసారిగా డాక్టర్ ఆనంద భైరవి చూసి, నిజంగానే మేడం, ఈమెకి కాలు విరిగింది అని చెప్పటంతో ఆనంద భైరవితో సహా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి ఆనంద భైరవి ముందు తన నాటకం బయటపడకూడదని డాక్టర్ వచ్చేలోపు అనన్య నిజంగానే తన కాలును విరగ్గొట్టుకుందా లేక ఏం ప్లాన్ చేసిందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.